విపరీత ధోరణిలో మాట్లాడతారు. అవును అవును. కల్నల్ వివి రావు గారు, మీరు లదాఖ్ లో మొన్న 2021లో గల్వాన్ క్లాష్ జరిగిన సందర్భంలో 2020-21 ఆ టైం అంతా కూడా మనం విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని చూసాము. సో ఆ టైంలో ఆగస్ట్ 31 రోజు నైట్ చుషూల్ సెక్టర్లోని కొన్ని మేజర్ హిల్ టాప్స్ ని మనం కైవసం చేసుకున్నాము రాత్రికి రాత్రి. దాంతో చైనా చాలా వరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది అనేది ఆర్మీ పర్సనల్స్ అందరూ మీలాంటి వాళ్ళందరూ చెప్పే విషయము. ఈవెన్ నేను కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కెన్ యూ ప్లీజ్ ఎలాబరేట్ సార్? యాక్చువల్లీ ఆ టైంలో ఈవెన్ పాంగాంగ్సో లేక్ లో ఉన్నటువంటి ఫింగర్ పాయింట్స్ ఆల్మోస్ట్ వెనక్కి వరకు కూడా చైనా మొదటిసారి నాకు తెలిసి డిసెంగేజ్మెంట్ చేసింది అని విన్నాను నేను. చర్చల్లో మనమే విజయం సాధించాము. వాళ్ళు ఆల్మోస్ట్ సిర్జిప్ దాటి బయటకు వెళ్ళిపోయారు. ఈవెన్ PP-15 ఇట్లాంటి ప్లేసుల నుంచి కూడా బయటకు వెళ్ళిపోయారు. ఈవెన్ మనం చూస్తే లోపలికి రావాల్సినటువంటి ఇక్కడ చుషూల్ సెక్టర్ లోపలికి రావాల్సినటువంటి వాళ్ళు కూడా మనం ఈ టాప్స్ ని కైవసం చేసుకోవడంతో వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. చైనాకు మూతోడు జవాబు అంటారు కదా మీ భాషలో, గట్టిగానే మనం జవాబు ఇచ్చామా లేదా? ఎందుకు మన పొలిటీషియన్స్ మాత్రం దాన్ని నమ్మట్లేదు అంటే మీరేం చెప్తారు? పొలిటీషియన్స్ ని పక్కన పెట్టండి, అసలు యాజ్ అ ఆర్మీ పర్సనల్ మీకున్న సమాచారం ఏంటి? మనం ఏమన్నా భూమిని కోల్పోయామా? మన భూభాగంలో వాళ్ళు నిజంగానే ఏమన్నా నిర్మిస్తున్నారా, కట్టడాలు కడుతూ ఉన్నారా? మనం నిజంగానే మన భూమిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగామా లాస్ట్ 10 years లో? అసలు భూభాగం ప్రొటెక్ట్ చేసుకున్నాము చేసుకోలేకపోయాము అనడానికి ఒక లైన్ ఉండాలి కదండి. లైన్ అంటూ లేదు. 1993 అగ్రిమెంట్ తర్వాత పీస్ అండ్ ట్రాంక్యులిటీ అగ్రిమెంట్ అని వచ్చింది ఎన్ఫోర్స్ లో. అందులో ఏంటంటే మనం ఒక లైన్ గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళు ఒక లైన్ గుర్తుపెట్టుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఆ రెండు ఓవర్లాప్ అవుతాయి. ఆ టైంలో ఏం చేస్తారంటే జనరల్ గా మన వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలిసినా కానీ రాదు. అలాగే మన వాళ్ళు వచ్చినప్పుడు జనరల్ గా మనం కొంచెం క్వైట్ గా ఉంటాం, ఎందుకంటే పీస్ అండ్ ట్రాంక్యులిటీ మెయింటైన్ చేయాలని. ఎందుకంటే ఎలాగో వెపన్స్ తీసుకెళ్ళడానికి లేదు. అయితే సంతోష్ బాబు గారు ఆ రోజుని విరోచిత మరణం చెందాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏదో కొత్త పోస్ట్ పెట్టాలని చూస్తుంటే ఆయన అబ్జెక్ట్ చేశారు. ఆయన అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న పోల్స్ వీటికి ఎలక్ట్రిక్ వైర్ ఏదైతే ఉందో, బాడ్ వైర్ ఏదవుతుందో చాలా అమానుషంగా చంపడం జరిగింది. వెంటనే మన వాళ్ళు యాక్చువల్గా చెప్పేది ఏంటంటే చాలా డెప్త్ లోకి వెళ్ళి వాళ్ళ ఎనిమీ కమాండర్ని తీసుకొచ్చి పట్టుకోవడం వల్ల వాళ్ళు నెగోషియేషన్స్ వచ్చారు. తర్వాత ఇందాక కొంచెం మెన్షన్ చేశాను, పెంగాంగ్సో సౌత్ లో కొన్ని కొండలు ఉన్నాయి. పెంగాంగ్సో లేక్ అన్నది చాలా పెద్ద వెడల్పాటి లేక్. అంటే ఏంటంటే ఈస్ట్ వెస్ట్ ఉంటుంది. అందులో 1/3 మన చేతుల్లో ఉంది, 2/3 చైనా చేతుల్లో ఉంది. అయితే ఈ పెంగాంగ్సో లేక్ నార్త్ మైన కొండల మీద మనకి బేసికలీ గొడవ జరిగింది. మీరు PP-15 అనవ్వండి, ఇవ్వండి, చుషూల్ సెక్టర్ లో బేసికలీ అది జరిగింది. ఆ ఏరియాలోనే సంతోష్ బాబు గారు వీరమరణం జరిగింది. అయితే ఇది చైనా ఎప్పుడు ఊహించలేదు ఇంత స్ట్రాటజిక్ మూవ్ చేస్తుందని. మన వాళ్ళు ఏంటంటే దక్షిణాన్ని నుంచి వెళ్ళి ఈ పెంగాంగ్సో లేక్ కి దక్షిణంలో ఉన్న కొండలను ఆక్యుపై చేసుకున్నారు. అప్పట్లో చైనా ఏం చేస్తుందంటే నార్త్ నుంచి చైనాకి ఈ సౌత్ సైడ్ కి ఒక బ్రిడ్జ్ కట్టాలని చూస్తుంది, పాంటూన్ బ్రిడ్జ్. పాంటూన్ బ్రిడ్జ్ అంటే దీనికి స్తంభాలు లేకుండా ఇన్ఫ్లేటబుల్ బోట్స్ తోటి అవి ఇన్ఫ్లేటబుల్ బోట్స్ అన్ని జాయిన్ చేసి వాటి మీద 5 to 10 tons లోడ్ వెళ్ళేంత వరకు వీటిని కడతారు. దీన్ని పాంటూన్ బ్రిడ్జ్ అంటారు. దాని కెపాసిటీ ఇంకొంచెం పెంచితే ఈవెన్ స్మాల్ ట్యాంక్స్ కూడా, అంటే మన BMPs అంటాం, అంటే 20 tons వరకు, 13 to 20 tons వరకు అవి క్రాస్ చేసేంత వరకు వెళ్ళచ్చు లిమిటెడ్ గా. ఈ పాంటూన్ బ్రిడ్జ్ కట్టాలనుకున్న ప్రయత్నం చేస్తున్న తరుణంలో మన ఈ కొండలు ఆక్యుపై చేయడం వల్ల మొత్తం వాళ్ళ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి ఒక రోడ్డు వేసుకుని డెమ్చోక్ అని ఒక ఏరియాలో చైనా టౌన్ ఉంటుంది దక్షిణంలో. మనకి హిమాచల్ ప్రదేశ్ లడాక్ బోర్డర్లో నార్త్ సైడ్ ఉంటుంది. అక్కడి నుంచే మనకి ఇందస్ నది వస్తుంది. ఈ మానసరోవర్ అన్నది నిజంగా చాలా గొప్పది నిజంగా. ఎందుకంటే అక్కడి నుంచి 2 మేజర్ నదులు పుట్టుకొచ్చినాయి. ఒకటి బ్రహ్మపుత్ర తూర్పు వైపుకి, ఒకటి పశ్చిమానికి ఇందస్ నది. ఆ ఇందస్ నది డెమ్చోక్ పక్క నుంచి వస్తుంది. అక్కడికి అది ప్లెయిన్ గా ఉంటుంది. ఇప్పుడు అక్కడే మనం ఒక ఎయిర్పోర్ట్ కట్టగలిగాం. అదే ఫైటర్ విమానాలు దిగచ్చు, ఈవెన్ ట్రాన్స్పోర్ట్ ప్లేన్స్ దిగచ్చు. ఆ విధంగా ఎయిర్పోర్ట్ తయారు చేస్తాం. అఫ్కోర్స్ ఆ ఏరియా అంతా ప్లెయిన్ గా ఉంటుంది అనుకోండి, మామూలుగా కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. దాన్ని ప్రాపర్ గా ఇప్పుడు ఒక ఎయిర్ ఫీల్డ్ తయారు చేశారని
లాస్ట్ 7 months లో రిపోర్ట్స్ వచ్చినాయి. న్యూమా ఎయిర్ బేస్ అండి అది. న్యూమా ఎయిర్ బేస్. Yes. ఆ న్యూమా ఎయిర్ బేస్ ని టచ్ చేసుకుంటే వాళ్ళు ఒక రోడ్డు కట్టగలిగేవారు. దాన్ని యాక్చువల్ గా స్ట్రాటజిక్ మూవ్ లో మనం దక్షిణం సైడ్ నుంచి వాళ్ళకి టోటల్ గా కౌంటర్ చేశాం. అవును, యాక్చువల్గా గ్రేట్ అచీవ్మెంట్. చైనాకి చాలా దెబ్బ తగిలింది దాంట్లో. ఎంత దెబ్బ తగిలిందంటే చందు ఎవరైతే ఆర్మీ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఈ ఏరియాకి రెస్పాన్సిబుల్, అతన్ని ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేసేసి లెస్సర్ అపాయింట్మెంట్ లో మార్చారు. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళింది. అలాగే మిగతా ఎన్ని చేంజెస్ అయినాయి 202 వాళ్ళది ఆర్మీ డివిజన్, మోటరైజ్డ్ డివిజన్, ఇదంతా చింగ్చియాంగ్ ప్రావిన్స్ నుంచి వచ్చి ఈ డెత్ లో ఉందో వాళ్ళలో కూడా చాలా మార్పులు జరిగినాయి అని విన్నాం. అలాగే వాళ్ళ ఓన్ క్యాజువాలిటీస్ వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేకపోయారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ ప్రకారం 36 మంది పోయారు, మన వాళ్ళు దాదాపు 20. సో వాళ్ళ సైడ్ విపరీతంగా జరిగాయి. తర్వాత ఆ టైంలో కూడా నేను ఒకటి కవర్ చేశాను, సంతోష్ బాబు గారు వీర మరణం టైంలోను మొన్న ఈ మధ్యన కూడా. ఏంటంటే ఇది చైనా యుద్ధ ఎక్స్పీరియన్స్ లేదు. మన ఇండియాకి 1962, 65, 71 కార్గిల్, తర్వాత ఎల్ఏసి, ఎల్సి, ఏజిపిఎల్, ఎల్ఏసి ఇటువంటి బోల్డ్ లైన్లు గీసుకుని మనకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకని చెప్పి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే వాళ్ళు నార్త్ ఆఫ్ పెంగాంగ్స్ వాళ్ళ యుద్ధ పాఠవాన్ని ట్రై చేసుకున్నారు. ఎందుకంటే ఇండియా ఇస్ ద ఓన్లీ వర్త్ వైల్ ఎనిమీ. ఆస్ట్రేలియా అటు ఏం చేయలేదు, జపాన్ ఏం చేయలేదు, సౌత్ కొరియా ఏం చేయలేదు, యుఎస్ఏ తైవాన్ లో ఒక బ్రిగేడ్ సైజ్ ఫోర్స్, కొన్ని విమానాలు పెట్టుకున్నా కానీ పెద్దగా ఏం చేయలేదు. రియల్ ఎనిమీ చెక్ టెస్ట్ చేయాలంటే వాళ్ళ ఆర్మీని, మోడర్న్ ఆర్మీని వాళ్ళు కూడా మోడర్నైజ్ చేసుకున్నారు చాలా 2 దశాబ్దాల నుంచి. ఆ మోడర్నైజ్డ్ ఆర్మీని టెస్ట్ చేయాలంటే ఇండియా మీదే ప్రయోగం చేయాల్సి వచ్చింది. అందులో విపరీతంగా దెబ్బతిన్నారు. అందుకనే దాని తర్వాత వాళ్ళు ఈ భూ విషయాలు మానేసి ఎకనామిక్ సైడ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటూ, ట్రేడ్ ఇంక్లూజన్, మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉంది, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చైనాకి మనకి 1:3 ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో ఆ ట్రేడ్ డెఫిసిట్ మనం పూర్తి చేసుకోవాలి, దానికి ప్రొడక్షన్ ఇండియాలో పెరగాలి. కానీ వాళ్ళు అదే మాట్లాడతారు. అందులోనే ఫైనాన్సెస్ గురించి మనం యాక్చువల్గా ఇంకా తీవ్రంగా చాలా దెబ్బ కొట్టాం. వాళ్ళ హ్యూయావే అని కొంతమంది ప్రొనౌన్స్ చేస్తారు, అది వేవే. ఆ కంపెనీ నుంచి రావాల్సిన 5G ఎక్విప్మెంట్ మొత్తం రిజెక్ట్ చేసాం మనం. అవును, మన ఓన్ 5G ఎక్విప్మెంట్ తయారు చేసుకోగలిగాం. అంటే ఏంటంటే టెలికమ్యూనికేషన్స్ లో వాళ్ళ డామినేషన్ పోయింది. అలాగే వాళ్ళ ATMs ఒకసారి SBI 80 lakh కార్డ్స్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ తయారుగా ఉన్నారు, దానికి వాటి డేటా అంతా కాంప్రమైజ్ అయ్యింది. ఆ విధంగా మిలిటరీ పరంగానే కాదు, ఎకనామిక్ పరంగా కూడా మనం చైనాకి ధీటు జవాబు ఇస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇది పబ్లిక్ కి అర్థం కాని కొన్ని స్ట్రాటజిక్ విషయాలు ఏంటంటే లైట్ గా తీసుకుని ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకుని పదేగా అపోజిషన్ పార్టీస్ అవి వాళ్ళ పొలిటిక్స్ లో వాళ్ళకి నడుస్తాయి. వాళ్ళకి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి. ఓకే సార్, అయితే చివరిగా లాస్ట్ అంశం